మేమైతే మా అమ్మాయి షూట్ ఉందనేసి అనంతపూర్‌కి అయితే వెళ్తున్నాం అనమాట. కర్నూలు నుంచి అనంతపూర్ వెళ్ళే రోడ్‌లో మాకు డోన్ దగ్గర అయితే ఫుడ్ బావుంటుందనమాట ఒక హోటల్‌లో. సో, ఆ హోటల్ అయితే మేము మిస్ అయ్యామనమాట. సో, వెతుక్కుంటూ వచ్చాక గుత్తి దగ్గర దగ్గర అనుకుంటా ఇదైతే డాబానో, హోటలో ఇది బాగా అనిపిచ్చింది. ఇక్కడైతే ఆపుకున్నామనమాట. వ్యూ పాయింట్ కూడా చాలా బావుంది గదా! కొండలు అవి. హోటల్ గూడా చూడడానికి బావుంది. ప్లస్ నీట్‌గా కూడా ఉంది. ఏమంటే ఈ హోటల్‌లో కొంచెం కాస్ట్ ఎక్కువ అనుకుంటా. మేమైతే గోబీ ఒకటి, చికెన్ రైస్ ఒకటి, ఒక ఫ్రైడ్ రైస్, రోటీస్ తీసుకున్నామనమాట. మాకు కాస్ట్ వచ్చేసి ఎక్కువ పడింది. దాదాపు 1500 అట్లా పడిందనమాట. సో, బిల్ గూడా ఉండే కాస్ట్ ఒక్కొక్క దానిది. క్వాంటిటీ కొంచెం తక్కువనే అనిపిచ్చింది. సో, పర్లేదు బయటికొచ్చినాక మనకు తప్పదు ఇట్లా. సో, ఆ షూట్ అంతా అయిపోయినాక మేము ఇస్కాన్ టెంపుల్‌కైతే వచ్చేసామనమాట. ఇస్కాన్ టెంపుల్ కాడ కొన్ని ఫోటోస్ అవి తీసుకున్నాము. ఇస్కాన్ టెంపుల్ అయితే చాలా బావుంది గదా! రథంలాగా ఉంటుందనమాట. సో, నా కూతురు వాళ్ళ నాన్న అయితే ఫోటోలు తీసుకుంటున్నారనమాట అక్కడ. నేనైతే అట్లా ఒక రౌండ్ అయితే అలా తీసా అనమాట. నేను ఎక్కువ ఫోటోస్, వీడియోస్‌లలో ఉండను. సో, మా పిల్లలైతే మా అమ్మాయికే ఎక్కువ ఫోటో పిచ్చి. చాలా బాగా ఫోటోస్ దిగుతదనమాట. సో, ఎవరు ఫోటోస్ దిగినా వాళ్ళ పక్కన వచ్చేసి నిలబడతదనమాట. అంత పిచ్చి తనకి. సో, గుడికెళ్తే ఇట్లా రథంలాగా ఉంది కదా! 2 గుర్రాలు, ఆ రథము, ఆ టెంపుల్ ఆ వైబే వేరుందనమాట. చాలా బావుంది. లో లోపల గూడా ప్రశాంతంగా చాలా బావుంది టెంపుల్. బయటైతే గ్రీనరీతో అసలు రాబుద్ది గావట్లా. అంత చక్కగా ఉందనమాట. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ అరటి చెట్లకి అరటి గెలలైతే ఉన్నాయన్నమాట. ఇది మేము వెళ్ళింది డిసెంబర్‌లో అనుకుంటా. చాలా రోజులయింది వెళ్ళొచ్చినాము. సో, ఎంత గ్రీనరీ ఎంత బావుంది గదా! ఈవినింగ్ టైంలో ఆ సన్‌లైట్ పడుతుంటే ఎంత చక్కగా అనిపిస్తుంది. గుడి అయితే మెరిసిపోతుంది అట్లే అనమాట. చానా అంటే చాలా బావుంది. నాకి భలే నచ్చింది. ఇది సెకండ్ టైమ్ అనమాట మేము ఈ గుడికి రావడము. 2010లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు వచ్చినామనమాట. అనంతపూర్‌లో కొద్ది రోజులైతే ఉన్నామనమాట. తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళామనమాట ఆ టెంపుల్‌కి. వస్తూ ఒక హోటల్‌లో అయితే టీ తాగనీకి ఆగినాము. మా పిల్లలకి ఎక్కడివో కుక్కల పిచ్చి అనమాట. దానికి బిస్కెట్స్ అయితే కొని వేసినారనమాట. మా ఇంటి కాడ గూడా ఇట్లాంటి స్ట్రీట్ డాగ్ ఉండింది. ఇప్పుడు కనిపించట్లేదు ఎక్కడికి పోయిందో. సో, అది గుర్తొచ్చింది వీళ్ళకి. దానికి బిస్కెట్లయితే వేసి మేమైతే టీ తాగుతూ ఉన్నామనమాట. సో, కొంచెం చలి అనిపిస్తుంది డిసెంబర్‌లో గాబట్టి కొద్దిగా చల్లగుందనమాట. అనంతపురం కొంచెం బెంగుళూరుకి దగ్గర ఉంటది గాబట్టి క్లైమేట్ కొంచెం కూల్‌గా అనిపిచ్చింది. సో, ఆ కూల్‌గా ఉండటంతో నేను కాఫీ, మా పిల్లలైతే టీ తాగినారనమాట. టీ తాగి రిటర్న్ వచ్చేసాం.